హాయ్ అండి, దిస్ ఈజ్ నక్షత్ర కలెక్షన్స్. ఈరోజు మీరు చూస్తుంది ఇంకొక గోల్డ్ షీటెడ్ మోడల్స్ అండి. ఇది వచ్చేటప్పటికి నేను సుధా మ్యామ్ కోసం మేకింగ్ చేశాను. గోల్డ్ షీటెడ్లో కొన్ని డిజైన్స్ అయితే మనం మేకింగ్ చేయడం జరుగుతుంది. అవి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా లాంగ్ టైం బ్రేక్ అనేది తీసుకున్నాను. కంటిన్యూషన్ చేద్దామని అనుకుంటున్నా వీడియోస్ అనేది ఎక్కువగా మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ఇది వచ్చేటప్పటికి తాళీ చైన్ అనమాట, ఆల్మోస్ట్ 30 ఇంచ్. ఇది ఎక్కువగా రెండు పక్కల వేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఖుష్బూ మ్యామ్ వేసుకుంటే చూసుండొచ్చు చాలామంది. ఇది ఫ్లవర్ వచ్చేటప్పటికి బోత్ సైడ్ తీసుకున్నానండి నేను, అంటే మనకి తాళీ చైన్ తిరిగినా సరే ప్రాబ్లం అనేది లేకుండా. ఓకే, కంప్లీట్గా మనకి రియల్ స్టోన్స్ అనేది వాడటం జరుగుతుంది గోల్డ్ షీటెడ్లో వచ్చేటప్పటికి. నక్షత్ర కలెక్షన్స్ లోగో అనేది కూడా ఉంటుంది మీకు ఇక్కడ. నక్షత్ర కలెక్షన్స్ లోగో అనేది ఉంటుంది ఖచ్చితంగా గోల్డ్ షీటెడ్ దానికి. కంప్లీట్గా రియల్ పగడాలు అండ్ రియల్ ముత్యాలు, బ్లాక్ బీడ్స్ అన్నీ వేసేసి కంప్లీట్గా తాళీ చైన్ అనేది చేసేసాం అనమాట. ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు భయం లేకుండా వేసుకోవడానికి గోల్డ్ షీటెడ్ తాళీ చైన్ చేయించుకున్నారు. నెక్ పార్ట్ దగ్గర ఏంటంటే మనకి రెండు వైపులా ఈ ఫ్లవర్స్ అనేది వస్తుంది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే 6 ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి అటు ఇటు కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఇది ఒక న్యూ ప్యాటర్న్. ఎక్కువగా ఏంటంటే ఒకవైపు చూస్తూ ఉంటాము, ఇది రెండు వైపులా వచ్చింది. ఓకేనా, క్వాలిటీ అనేది మీకు చాలా ఫ్రీగా ఉంటుంది. చైన్ వచ్చేటప్పటికి ప్యాటర్న్ అనేది గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటుంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ మీకు 22 క్యారెట్ గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటుంది తాళీ చైన్. ఇలాంటి హ్యాండ్ మేడ్ చైన్స్ మాత్రమే మేకింగ్ చేయడం జరుగుతుందండి. చాలామంది ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వైరీస్ అండి అసలు గోల్డ్ షీటెడ్లో ఇది చేయండి అని. నిజంగా టైం చాలా పడుతుంది వాళ్ళందరికీ రిప్లైస్ తెచ్చుకోవడానికి. ఓకేనా, ఇది వచ్చేటప్పటికి షీటెడ్లో ఈ ఫ్లవర్ చైన్స్ మనం అంతకుముందు కూడా చేసాము. ఈ ఫ్లవర్ చైన్స్ వచ్చేటప్పటికి చాలా అంటే పగడాలు బ్లాక్ డైమండ్స్తో చేసాము. ఇది వచ్చేటప్పటికి వైట్ స్టోన్స్. పైది వచ్చేటప్పటికి ఏమో మీకు 4 లైన్స్ నేను బ్లాక్ డైమండ్స్ ఇచ్చాను, ఇంకొకటేమో రూబీ అండ్ ఎమరాల్డ్స్తో ఇచ్చాను అనమాట. కాంబినేషన్స్ అనేది మనం చూసి చేసుకోవచ్చు అండి. కాంబినేషన్స్ మేకింగ్ చేసుకునేటప్పుడు బ్లాక్ డైమండ్స్ విత్ గోల్డ్ షీటెడ్, బ్లాక్ డైమండ్స్ చూసుకోవచ్చు మీరు క్వాలిటీ. అండ్ తీగ వచ్చేటప్పటికి కూడా మీకు కంప్లీట్గా గోల్డ్ షీటెడ్ తీగ. ఇది కూడా మీకు గోల్డ్ షీటెడ్తోనే వస్తుంది లాకెట్. ఓకేనా, నక్షత్ర కలెక్షన్స్ లోగో అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనకి మార్చుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా ఇవైతే 2 లైన్స్ 4 లైన్స్ కంటిన్యూషన్ మేకింగ్ అండి. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మీకు. ఇది బ్యాక్ రింగ్స్ కూడా గోల్డ్ షీటెడ్తోనే వచ్చేస్తాయి. ఇది వచ్చేటప్పటికి ఎమరాల్డ్స్ అండ్ రూబీస్తో చేశాను ఇది మేకింగ్ వచ్చేటప్పటికి విత్ బ్లాక్ డైమండ్స్. దీన్ని నేను పగడాలతో కాంబినేషన్ చేశాను. మ్యామ్ వచ్చేటప్పటికి రూబీ అండ్ ఎమరాల్డ్స్తో అడిగారు. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. కంప్లీట్గా గోల్డ్ షీటెడ్ అనమాట. కొంచెం నాయిస్ వస్తూ ఉంటుంది, వినండి వాయిస్ వచ్చేటప్పటికి. ఇది కూడా అంతే. ఇది లాకెట్ ఏంటంటే మనకి ఫ్లెక్సిబుల్ ఉండటం మూలంగా ఏంటంటే అందరికీ నచ్చుతుంది. ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఓల్డ్ ప్యాటర్న్లో అనిపించినా సరే మనం వేసుకున్న తర్వాత మాత్రం లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. స్టోన్స్ క్వాలిటీ వచ్చేటప్పటికి రియల్ మోజనైట్స్ అనమాట, రియల్ మోజనైట్స్. ఓకే, చాలా బాగుంటుందండి. స్టోన్స్ డైమండ్స్లో ఎక్కువగా మనం ఈ డిజైన్ అనేది చూస్తూ ఉంటాము. సేమ్ డిజైను కంప్లీట్గా బ్లాక్ డైమండ్స్ అనమాట. బ్లాక్ డైమండ్స్ కొంచెం వెయిట్ అనేది వస్తుంది మనకి. బ్లాక్ డైమండ్స్ ఒకటి, ఇంకొకటి వచ్చేటప్పటికి చూడడానికి లుక్ మాత్రం మనం గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటుంది. దాంట్లో మాత్రం పర్ఫెక్ట్. రోజు ఒక వీడియో షేర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి. పెండింగ్ పార్సెల్స్ అయితే చాలా ఉన్నాయి, మాకు చాలా క్వైరీస్ ఉన్నాయి, నిజంగా చాలా ఉన్నాయి. అందరికీ కూడా ఖచ్చితంగా పార్సెల్ పంపిస్తానండి, ఎవ్వరూ కూడా భయపడాల్సిన పని అయితే లేదు. ఇది వచ్చేటప్పటికి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి. ఇవి కూడా గోల్డ్ షీటెడ్లోనే చేసాము. నక్షత్ర కలెక్షన్స్ లోగో అనేది ఖచ్చితంగా దీనికి కూడా ఉంటుంది. లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ఇవైతే చాలా చేసామండి. ఇది వచ్చేటప్పటికి సైజు 27 చేసాము. ఇది సైజు వచ్చేటప్పటికి 27. ఇదేమో జెంట్స్ కడా అండి. ఇది జెంట్స్ కడా చేసాము. ఇది చిన్న సైజులో కూడా మనం చేసుకోవచ్చు. పిల్లలకి చేయించాలన్నా కూడా మనం ఈ జెంట్స్ కడా అనేది మేకింగ్ చేయించుకోవచ్చు.
దీనికి కూడా మీకు ఇవన్నీ ఏంటంటే మనకి షాప్ దగ్గరకు వచ్చి ఆర్డర్ ప్లేస్ చేసినవి. బ్లాక్ డైమండ్స్ వచ్చేటప్పటికి నేను ఆన్లైన్లోనే ఆర్డర్ తీసుకున్నాను. ఆన్లైన్లో చాలా ఉన్నాయండి, 3 లైన్స్ 4 లైన్స్ 6 లైన్స్ మెంబర్ ఆఫ్ ఉన్నాయి. రాగితో అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది జెంట్స్ కడ, ఇదేమో మ్యామ్ బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి కడ షీటెడ్ది. ఇంకొకటి నేను సుధా మ్యామ్ కోసం షీటెడ్ది చంద్రహారం చేశానండి. చంద్రహారం అయితే ఫస్ట్ టైం అన్నమాట, మనం ట్రై చేసింది ఫస్ట్ టైము. చంద్రహారం ఇది స్టెప్లా వస్తుంది షీటెడ్లో. రెడ్ మణులు అండ్ గ్రీన్ మణులు ఇచ్చేసేసాను. స్టెప్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్కేద్దామంటే లైటింగ్ సరిపోవట్లేదు, అంటే సన్లైట్లో తీస్తున్న ఈవినింగ్ టైము. ఇక్కడ మనకి ఇది బ్యాక్ వస్తుంది, ఇది బ్యాక్ వస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ స్టెప్స్ అనేది ఇలా నీట్గా వస్తుందండి. మీరు నెక్కి వేసుకున్న తర్వాత ఈ 7 లైన్స్ ఏదైతే ఉందో ఇది ఇలా నీట్గా వస్తుంది. మాకు ఏంటంటే బయట చేస్తే మంచిగా వస్తుంది వీడియోస్ అని, సన్లైట్లో కూర్చుంటే. బయట ఏంటంటే గోలగోలగా ఉంటుంది. వీడియోస్ చేయాలంటేనే మంచిగా అన్ని ఐటమ్స్ తీసుకొని కూర్చుంటామండి, ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది అప్పుడు. ఓకేనా, ఈ లైన్స్ అనేది మాత్రం పర్ఫెక్ట్. మీరు షీటెడ్ చంద్రహారం చూసుకోవచ్చు ఎంత నీట్గా వచ్చిందో. గోల్డ్లో చేయించుకుంటే ఎలా వస్తుందో అలాగ వస్తుంది. నేను ఇంకొక మోడల్ మేకింగ్ చేసేది ఉండింది, పగడాలతో ఒకటి ఉండింది, అది చూపిస్తాను. ఇంకా సన్నది ఒకటి బ్లాక్ డైమండ్స్తో చేస్తున్నాను, అది చూస్తున్నాను. అప్పుడు మీకు ఇమిటేషన్ చంద్రహారం ఎలా ఉంటుంది, షీటెడ్ది ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఖచ్చితంగా వివరం చెప్తాను. ఎందుకంటే ఇది మనకు ప్రైస్ ఎక్స్పెన్సివ్ పడుతుంది కాబట్టి. దీంట్లో మనం 3 లైన్స్ 5 లైన్స్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి నేను మ్యామ్ కోసం 7 లైన్స్ చేసాను అన్నమాట. నెక్ ఒకసారి పెట్టి చూపిస్తా అండి. ఇలా వస్తుందండి మీకు 7 లైన్స్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. ఇదిగో సన్లైట్లో తీస్తున్నా ఈవినింగ్ టైము, పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. 7 లైన్స్ స్టెప్ ఇలా వస్తుంది. ఇది నేను సుధా మ్యామ్ కోసం మేకింగ్ చేశాను. ఇలాగా మనకి బ్యాక్ వస్తుంది. అంటే సైడ్ వేసే లాకెట్ ఏదైతే ఉంటుందో అది వేరండి. సైడ్ లాకెట్ వద్దు అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అన్నమాట. అందుకని ప్లెయిన్ ఇచ్చాను, స్టోన్స్ ఏమి ఇవ్వకుండా, మళ్ళీ జుట్టు అది పట్టుకోకుండా ఒక సింపుల్ డిజైన్ మనకి ప్లెయిన్తో చేయించాను అనమాట. దీని మీద మీకు నక్షత్ర కలెక్షన్స్ అనేది ఉంటుంది, కాపర్ బేస్డ్ అన్నట్టు. ఇది చంద్రహారం స్టోన్స్తో మనం ఇక్కడ సైడ్ పెండెంట్స్ ఏదైనా కావాలి అనుకున్నా కూడా మనం చేయించుకోవచ్చు మంచిగా. ఇది అప్రాక్స్గా వచ్చేటప్పటికి మనకి 10 గ్రామ్స్ అబోనే అయ్యిందండి. 7 లైన్స్ కాబట్టి 10 గ్రామ్స్ అబోనే అయ్యింది. సైడ్ లాకెట్ ఏదైనా స్టోన్ లాకెట్ కనుక మంచిది కనుక వేయించుకుంటే మీరు ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఓకేనా, లెంత్ కూడా ఎక్కువ, 30 ఇంచ్ లెంత్, 30 ఇంచ్ లెంత్ వచ్చింది. ఓకేనా.